ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే ఫ్రీక్వెంట్గా వాట్సాప్లో ఈ రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు ఈ మధ్య ఏదో వైరస్ ఒకటి కొత్తగా ఈ కరోనా లాగా కొత్తగా వైరస్ ఒకటి వస్తూ ఉంది. మరి వార్తల్లో కూడా ఫ్రీక్వెంట్గా చెప్తా ఉన్నారు దీని గురించి ఏదైనా ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవాలా? హోమియోపతిలో ఎలాంటి ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవాలని చెప్పి ఫ్రీక్వెంట్‌గా రిక్వెస్ట్‌లు వస్తా ఉన్నాయండి. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్సు మీకు ఫ్రీక్వెంట్‌గా స్ప్రెడ్ అవుతా ఉంది. ఈ స్ప్రెడ్ అవుతా ఉన్న మాట నిజమే. కానీ దీని గురించి మీరు అధికంగా పానిక్ అవ్వవసరం లేదండి. మీకు వైరస్ అనంగానే మీకు కరోనాలో గూడా ఇలాగే మీకు స్టార్టింగ్‌లో మీకు ఏదో కొత్త వైరస్ వస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది, జనాలు చచ్చిపోతున్నారంట, విదేశాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి మనకు కూడా ఫ్రీక్వెంట్‌గా ఈ వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫ్రీక్వెంట్‌గా షేర్ చేయటం వల్ల జనాలు పానిక్ అయిపోయారు. ప్రజలు ఎక్కువగా భయాందోళనకి గురయ్యి చనిపోయినటువంటి కేసులే ఎక్కువండి. మీకిది పానిక్ అవ్వవసరంలా. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది. ఈరోజు హెచ్ఎంపీ వైరస్ అంటున్నాం. ఇంతకుముందు కరోనా అన్నాం. అట్లా రకరకాల వైరస్ ఇంతకుముందు మనకు తెలియకముందు ఇలా చాలా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో కిల్ అయ్యేటటువంటి, చనిపోయేటటువంటి కేసులు నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ మనకి. అయితే ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళల్లో మాత్రమే ఇది డెత్ అనేది కాజ్ చేస్తుందండి. మీలో ఏమాత్రం రోగనిరోధక శక్తి ఉన్నా, మీ లైఫ్ స్టైలు సిస్టమాటిక్‌గా ఉండి, మీ ఆహారపు అలవాట్లు సిస్టమాటిక్‌గా ఉన్నట్లయితే, మీకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఏమీ చేయలేవండి. అందుకనే మీరు దయచేసి ముందు పానిక్ అవ్వద్దు. మీరు ఎప్పుడైతే భయాందోళనకు గురయ్యారో, మీ రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ప్రమాదం అనేది ఇంకా ఫాస్ట్ అవ్వటం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా దీని యొక్క వివరాల్లోకెళ్తే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఏవియన్ వెరైటీ ఆఫ్ వైరస్ అండి. బర్డ్స్‌లో జలుబుని కలుగజేస్తుంది చూసారా? అలాంటి వైరస్ ఎగ్జాక్ట్‌లీ అదే లక్షణాలు ఉన్నటువంటి వైరస్ ఇది. ఇది ఆర్ఎన్ఏ వైరస్ సింగిల్ స్టాండ్. ఇది ఆర్ఎన్ఏ వైరస్ ఇది. దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసి నిమోవిరిడే. నిమోవిరిడే ఫ్యామిలీ అంటే ఈ న్యూమోనియా కాజ్ చేస్తుంది చూసారా? లంగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేటటువంటి వెరైటీ ఆఫ్ వైరస్ అండి ఇది. దీని యొక్క లక్షణాల విషయానికొస్తే అన్ని వైరస్‌లో లాగానే మీకు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో లాగానే మీకు నిమో అంటే ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేటటువంటి రెస్పిరేటరీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేటటువంటి వైరస్ లాగానే మీకు ఇది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మీకు జలుబు చేస్తుంది. ఈ వైరస్ వల్ల మీకు జలుబు చేయటం, తర్వాత ఈ థ్రోట్ పెయిన్ రావటం, తర్వాత దగ్గు రావటం, విపరీతమైనటువంటి దగ్గు రావటం. ఇంకా రోగనిరోధక శక్తి ఇంకా బాగా తక్కువగా ఉంటే మీకు న్యూమోనియా అనేది డెవలప్ అవ్వటం. ఇప్పుడు వాతావరణం బాగా చల్లగా ఉంది బయట. బయట మనకి బెంగుళూరులో గాని, హైదరాబాద్‌లో గాని మీకు నియర్లీ 10 వరకెళ్ళిపోతుంది నైట్ టైము. అట్లా ఈ చల్లదనం బాగా ఉన్నప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఈ చలి ప్రదేశాల్లో ఈ చల్లగా ఉన్నటువంటి గాలిలో తిరగకుండా చలిలో తిరిగినప్పుడు ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలండి. ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత బాగా రెసిస్టెన్స్ గనక తక్కువగా ఉంటే ఆ న్యూమోనియా అనేది డెవలప్ అయ్యి తర్వాత ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది డెవలప్ అవ్వటం అనేది జరుగుతుందండి. అయితే గుర్తుంచుకోవాలి మీరు పానిక్ అవ్వవసరంలా. ఎవరిలో అయితే ఈ రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళనే ఈ వైరస్ అనేది మీకు ఎఫెక్ట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. కాబట్టి దీని గురించి మీరు పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. అయితే హోమియోపతిలో మీకు జనాలు ఫస్ట్ అడిగేదేంటంటే ప్రజలు, మీకు హోమియోపతిలో ఏదైనా ప్రివెంటివ్ ఉందా? అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు మన వెబ్‌సైట్‌లో ఇంతకుముందు నాకు ఈ టైమ్ గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల క్లినిక్‌లో మీకు కొంచెం బిజీగా ఉండటం వల్ల నా వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్ అనేది రాశానండి దీని మీద. ఈ హెచ్ఎంపీవీ వైరస్‌ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చని. మీరు ఆర్టికల్ పూర్తిగా చూడండి. నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దాంట్లో డైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ డిస్క్రిప్షన్‌లో గూడా కింద నేను లింక్ ఇస్తాను. ఈ ఆర్టికల్ యొక్క లింకు. మీరు దాన్ని పూర్తిగా చదవండి. అయితే స్ట్రెయిట్‌గా చెప్పాలంటే మీకు కరోనాలో లాగానే దీంట్లో కూడా లక్షణాలు సిమిలర్‌గా ఉన్నాయి. అందువల్ల మీరు మనం ఇంకా దీన్ని పూర్తిగా స్టడీ చేయటం అనేది జరగల. ఇంకా ఫర్దర్‌గా ఇంకా సింప్టమ్స్ మీకు ఇంకా దీని గురించి ఎక్కువ వివరాలు తెలిసినప్పుడు ఇంకా ఈ సింప్టమ్స్‌ని మనం బాగా స్టడీ చేసి మనం ఇంకా పర్ఫెక్ట్ ఈ ప్రివెంటివ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయటం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి నేను చెప్పేది ఇంత కరోనాలో లాగానే ఇప్పుడు మీకు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ మెర్క్సాలు 30 అనేది మన కేసుల్లో ఇవ్వటం అనేది జరుగుతుందండి. హెచ్ఎంపీవీ వైరస్ కూడా ప్రివెంటివ్‌గా మన కేసుల్లో ఈ మెర్క్సాలు 30 ఒక డోస్ ఏసుకోమని చెప్తున్నాం. చాలా వరకు చాలా మందికి కూడా ఈ కోల్డ్ అనేది, థ్రోట్ పెయిన్స్ అనేది, ఫీవర్ అనేది రాకుండా ఉంటుంది. ఈ వైరల్ సీజన్‌లో మనం కరోనాలో గాని లేకపోతే ఏ వైరల్ ఈ థ్రోట్ పెయిన్స్ వచ్చినా, వైరల్ న్యూమోనియా డెవలప్ అయినా
మనం ప్రివెంటివ్‌గా మెర్క్యూరియస్ సాల్యుబులిస్ మోస్ట్ ఎఫెక్టివ్‌గా పనిచేసేటటువంటి హోమియోపతి మందండి. అందుకని ప్రస్తుతానికి మీరు ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 పొటెన్సీ తీసుకొని ఒక 2 మాత్రలు, జస్ట్ ఒక 2 మాత్రలు, ఇది డీప్ యాక్టింగ్ మెడిసిన్. అందుకనే రోజు ఇంతకుముందు మెడిసిన్స్‌లో లాగా ప్లాంట్ మెడిసిన్స్‌లో వేసినట్లుగా బెల్లడోనా వేసినట్టుగా మీరు పొద్దున, సాయంత్రం వేయటం, లేకపోతే రోజు 2 మాత్రలు వేయటం అట్లా చేయొద్దు. మీరు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 పొటెన్సీ తీసుకొని ఒక 2 మాత్రలేసి వదిలేసేయండి. ఈ సీజన్ మొత్తానికి కూడా అది మీకు మంచి ప్రివెన్షన్ ఇస్తుందండి. అయితే మీకు సింప్టమ్స్ ఏదైనా డెవలప్ అయితే, మీకు థ్రోట్ పెయిన్ గాని, ఫీవర్ గాని, లేదంటే ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ గాని డెవలప్ అయితే, మరలా ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30నే ఇంకొక డోసు రిపీట్ చేయండి. మీరు ప్రివెంటివ్‌గా వాడేటప్పుడు దీన్ని ఫ్రీక్వెంట్‌గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. జస్ట్ మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 30 ఒక 2 మాత్రలేసి వదిలేసేయండి సీజన్ అంతా కూడా. మీకు 5 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఒక్క మాత్ర ఎయండి చాలు, మెర్క్యూరియస్ సాల్యుబులిస్. ఎంత సైజ్ ఎయాలి సార్ అని అడుగుతూ ఉంటారు. సైజ్ అనేది నాట్ ఏ మ్యాటర్ అండి. హోమియోపతిలో మీకు 30 సైజ్ పిల్స్ అయినా, 40 సైజ్ పిల్స్ అయినా 2 మాత్రలు ఎయండి. చిన్న పిల్లలకి 5 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఒక మాత్ర ఎయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఈ ప్రివెంటివ్‌ని ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత ఇంకా డైట్ రిస్ట్రిక్షన్స్ ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ కాలంలో మీరు కామెంట్ రాయండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. అదే కాకుండా ఈ డిస్క్రిప్షన్‌లో మనం రాసినటువంటి మన వెబ్‌సైట్ homeoresearch.comలో ఆర్టికల్ రాయటం జరిగింది. దాని లింక్ కూడా ఇస్తాను ఈ డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ ఆర్టికల్ చూడండి. ఇంకొంచెం నాలెడ్జ్ అనేది మీకు డెవలప్ అవుతుందండి. మరొకసారి చెప్పేదేంటంటే, మీరు ఈ వాట్సాప్‌లో వచ్చే, ఫేస్‌బుక్‌లో వచ్చినటువంటి ఈ మెసేజ్‌లనేది ఫార్వర్డ్ చేయకండి. ఫార్వర్డ్ చేసి మీరు సొసైటీని ఒక పానిక్ స్టేట్‌లోకి తీసుకెళ్ళొద్దు దయచేసి. మీరు మీకొచ్చినటువంటి ఆ మెసేజ్‌ని అక్కడితోనే బ్రేక్ చేయండి. లైకులు కొట్టటము, తర్వాత షేర్‌లు చేయటము, అట్లాంటి పనులు చేయొద్దు. దీని గురించి ఎక్కువగా పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మరి ఇది ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ గురించి కొంత అవగాహన అనేది కల్పించుకున్నాం అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్‌లో కలుద్దాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు ఉపయోగపడిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు అంటే స్ట్రాంగ్‌గా వైరల్ అయినటువంటి వీడియోలు ఒక్కటి కూడా లేదండి. దయచేసి మీకు వీడియో ఉపయోగపడుతుందనిపిస్తే ఈ వీడియోని దయచేసి మీరు వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. తద్వారా ఈ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారని అనుకుంటున్నాను. కరోనా సీజన్‌లో మనం చేసినటువంటి వీడియో చాలా వైరల్ అయిందండి. మీకు అది అమెరికాను కూడా తాకింది ఆ వీడియో. కాకపోతే ఫేస్‌బుక్‌లో పెట్టగానే అది డిలీట్ చేయటం జరిగింది. ఈ కమర్షియల్స్ మీకు హోమియోపతిని వాళ్ళు సపోర్ట్ చేయలేదు కాబట్టి యూట్యూబ్‌లో అప్పుడు హోమియోపతి సమాచారం అంతా వాళ్ళు డిలీట్ చేయడమే జరిగింది. మీకు వాట్సాప్‌లో అది ఎంత పాపులర్ అయిందంటే ఆ వీడియో అంత వైరల్ అయింది. అదే గనక మనకు యూట్యూబ్‌లో గనక ఆ వీడియో వైరల్ అయితే మన సబ్స్క్రైబర్స్ 1,00,000 దాటిపోయేవాళ్ళు. దయచేసి ఈ వీడియోని మీరు వైరల్ చేస్తారనే నేను భావిస్తా ఉన్నాను. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్‌లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.